ఏపీ అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష వైసీపీ వస్తుందా రాదా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. అసెంబ్లీ వేదికగా చేసుకుని ప్రజా సమస్యలపై పోరాటం చేసే అద్భుతమైన అవకాశం ప్రతిపక్ష పార్టీ నాయకులకు ఉంటుంది. కానీ ప్రతిపక్ష హోదా కల్పిస్తేనే తాము అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతామని, లేకపోతే రాలేమని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. ఒక పక్క సీఎం చంద్రబాబు సైతం వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావాలని పిలుపునిచ్చారు. మరోపక్క అసెంబ్లీకి రాని ప్రజాప్రతినిధులకు జీతాలు ఎందుకు ఇవ్వాలని స్పీకర్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ కానున్నాయి. రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ, 10 గంటలకు కౌన్సిల్ సమావేశాలు స్టార్ట్ కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు జరపాలి అన్న అంశంపై బిజినెస్ అడ్వైజరీ కమిటీలో నిర్ణయిస్తారు. దసరా పండుగ నేపథ్యంలో సమావేశాలు 5 లేదా 7 రోజుల పాటు జరగవచ్చునని ప్రాథమిక అంచనా. ప్రభుత్వం గతంలో పాలన కోసం జారీ చేసిన 6 ఆర్డినెన్స్ల స్థానంలో వాటికి సంబంధించిన బిల్లులు పెట్టనున్నారు. వీటితో పాటు మరికొన్ని బిల్లులు కూడా అసెంబ్లీలో సమావేశాల్లో తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలు వాడి వేడిగా జరగాలంటే తప్పనిసరిగా ప్రతిపక్షం ఉండాలి. కానీ ప్రతిపక్ష వైసీపీ మాత్రం గత 2 సమావేశాలకు డుమ్మా కొట్టింది. ప్రతిపక్ష హోదా ఇస్తేనే తాము అసెంబ్లీకి హాజరవుతామని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అసెంబ్లీ సమావేశాలంటే ప్రతిపక్షాలు సంధించే ప్రశ్నలకు అధికార పక్షం ఉక్కిరిబిక్కిరి కావాలి. అయితే ఏపీలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ప్రతిపక్ష వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని అధికార పక్షం ఆహ్వానిస్తోంది. ప్రజా సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రస్తావిద్దాం రండి అని పిలిచినా వైసీపీ నుంచి స్పందన లేదు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తాం, ప్రతిపక్ష హోదా ఇస్తే సమస్యలపై ఎక్కువ సమయం మాట్లాడే అవకాశం ఉంటుందని జగన్ చెబుతున్నారు. హోదా ఇవ్వకుంటే తమకు మైక్ ఇచ్చిన వెంటనే కట్ చేస్తారని అంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరైతే కావలసినంత సమయం మాట్లాడేందుకు ఇస్తామని, ప్రతిపక్షాలు అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనాలని తిరుపతిలో జరిగిన సభలో తెలిపారు. ప్రతిపక్ష హోదా తాను ఇచ్చేది కాదని ప్రజలు ఇవ్వాలని స్పష్టం చేశారు. మరోవైపు విజయవాడలో జరిగిన మీటింగ్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఒక రేంజ్లో ఇచ్చేశారు. ప్రజలకు సేవ చేయకపోవటం, అసెంబ్లీకి హాజరు కాకపోవటం లాంటి చర్యలు చేపడుతున్న ఎమ్మెల్యేలకు జీతాలు ఎందుకు ఇవ్వాలని ఫైర్ అయ్యారు. నియోజకవర్గ ప్రజల ఓట్లతో గెలిచి వారి సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించని నాయకులను ఎందుకు ఉపేక్షించాలని స్పీకర్ అన్నారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న క్రమంలో మరి వైసీపీ వైఖరి ఏ విధంగా ఉంటుంది అన్న అంశంపై ఆసక్తి నెలకొంది. ఈసారైనా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని ప్రజా సమస్యలపై తమ గొంతుకను వినిపించాలని రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారు. లేదా గతంలో మాదిరే అసెంబ్లీలో జరిగిన అంశాలపై జగన్ తన పార్టీ కార్యాలయంలో కూర్చొని మాక్ అసెంబ్లీ నిర్వహిస్తారో ఏమో వేచి చూడాలి.